సిన్స్ 1984. ఫిష్ ఫ్రై, తర్వాత మన మోక్షి కోసం చికెన్ లాలీపాప్, నాటుకోడి ఇగురు, అన్నము, బీన్స్ కూర, తర్వాత చట్నీ, తర్వాత పెరుగు, రసం, సాంబారు. తర్వాత ఇక్కడ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త బ్లాగ్లో ప్రజెంట్ నేనేమో బెంగళూరులోని మార్తహల్లిలో ఉన్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు నేను చేయబోయే బ్లాగ్ ఏమో ఫుడ్ బ్లాగ్ అనమాట. ఎక్కడ వెళ్తా? నాగార్జున రెస్టారెంట్, ఆంధ్ర స్టైల్. మన లాస్ట్ బ్లాగ్ ఏమో నందనపల్లి వచ్చేసామండి. ఇప్పుడు నాగార్జున అనమాట. ఇప్పుడు నేను హోటల్ లోపలికి వెళ్ళి మన ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉన్నారు, బిల్లు మొత్తం చూపిస్తాను మీకు. సరేనా? ఎంత బాగుంది నాగార్జున ఆంధ్ర స్టైల్ సిన్స్ 1984. మనం ఇలా వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. మన హోటల్ ఏమో ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. చూడండి అక్కడ రాసింది కదా, నాగార్జున ఆంధ్ర స్టైల్. నువ్వు హోటల్ లోపలికి వచ్చామండి. చాలా బాగుంది. డైనింగ్ ఏరియా చాలా బాగుందండి నాగార్జునది. మన డైనింగ్ ఏరియా చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇక్కడ ప్లేట్స్ ఏం లేవు, మొత్తం అరిటాకులే ఉన్నాయి. ఇప్పుడే హోటల్ లోపలికి వచ్చామండి. డైనింగ్ ఏరియాలో కూర్చున్నాము. లోపల అట్మాస్ఫియర్ కానీ యాంబియన్స్ కానీ చాలా నీట్గా ఉందండి. ముఖ్యంగా లాస్ట్ టైం మనం నందన ప్యాలెస్కి వెళ్ళాం కదా, అక్కడ ఎలాంటి స్టైల్ ఉంది, ఇక్కడ సేమ్ స్టైల్ అండి. అక్కడ కూడా అరిటాకులో భోజనం పెట్టారు, ఇక్కడ కూడా అరిటాకులో పెడుతున్నారు. అది ఆంధ్ర స్టైల్, ఇది ఆంధ్ర స్టైల్. మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, అరిటాకులు అనేది చాలా మంచిది అని చెప్పి, హెల్త్ అని చెప్పి. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి. చూస్తాం మేము ఏదైతే ఆర్డర్ ఇస్తామో అది చేసి చెప్తాం ఎలా ఉందో, వర్తా కాదా అని చెప్పి. ఇది మన నాగార్జున మెనూ అనమాట. మెనూ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. లీఫ్ ఆకు స్టైల్లో ఉంది చూడండి. ఓపెన్ చేస్తున్నా. నాగార్జున ఆంధ్ర స్టైల్ సిన్స్ 1984 అంట. అంటే నాగార్జున ఏ జర్నీ సెలబ్రేటింగ్ ద టేస్ట్ ఆఫ్ నేటివ్ ఆంధ్ర. వావ్. మీల్స్ అండ్ బిర్యానీస్, భోజనం ఆంధ్ర మీల్స్ అంటే ఇక్కడ ఎంత 300 రూపీస్ అంటండి. నెక్స్ట్ కోడి బిర్యానీ, చికెన్ బిర్యానీ ఓకే 355. తరకారీ బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ అంటే తెలుగులో రాశారు ప్లస్ ఇంగ్లీష్లో రాశారండి. వెజిటేబుల్ బిర్యానీ 270. తర్వాత మాంసం బిర్యానీ అంటే మటన్ బిర్యానీ 415. నెక్స్ట్ మటన్ కీమా బిర్యానీ 365. ఇది బిర్యానీస్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి వెజిటేరియన్ స్టార్టర్స్ అనమాట. వెజిటేరియన్ స్టార్టర్స్ ఏమున్నాయంటే జున్ను ముక్కలు షోలే అంటే పన్నీర్ షోలే పన్నీర్ 295. నెక్స్ట్ ఏమో కోసు పువ్వు షోలే అంటే గోబీ షోలే 265. ఇంకా చాలా ఇవన్నీ చాలా ఉన్నాయి. గోబీ పెప్పర్ ఫ్రై, పన్నీర్ పెప్పర్ ఫ్రై చాలా ఉన్నాయి వెజ్లో కూడా. మరి నాన్ వెజ్ స్టార్టర్స్లో ఏమున్నాయంటే కోడి షోలే అంటే చికెన్ షోలే కబాబ్ బోన్లెస్ 370 అంట. నెక్స్ట్ కోడి ఇగురు, చికెన్ ఫ్రై. ఇగురు ఫ్రై ఒకటేనా రెండు? ఇగురు అంటే గ్రేవీ కదా, ఫ్రై అంటే డ్రై కదా, మరి ఇలా బెటర్ ఏంటి 305. నెక్స్ట్ ఏమో చికెన్ పకోడీ, చికెన్ కబాబ్ ఓకే 325. నెక్స్ట్ చికెన్ లాలీపాప్ అంట 365. నెక్స్ట్ కోడి సిక్సరా అంటే చికెన్ సిక్సర్ ఎంత 395. నెక్స్ట్ కోడి 65 అంటే చికెన్ 65 ఎంత 4 పీసెస్ 360. 4 పీసెస్ వచ్చిందా. చికెన్ నాగార్జున రోస్ట్ ఓకే 400. నెక్స్ట్ చాలా ఉన్నాయండి. ఇంకా చదువుకుంటూ పోతే ఇంకా మొత్తం టైం అయింది. మీరు ఏం చేస్తారంటే నా వీడియో పాస్ చేసుకొని చూడండి సరేనా. నెక్స్ట్ చాలా ఉన్నాయండి అసలు చెప్పాలంటే. వెజిటేరియన్లో ఏమో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ 270, పన్నీర్ బటర్ మసాలా, మష్రూమ్ కర్రీ. ఇలాంటి హోటల్కి వస్తే వెజ్ ఏం తింటామండి, నాన్ వెజ్ తింటాం తప్ప. ఇంకా నాన్ వెజిటేరియన్లో కోడి కూర, నాటుకోడి కూర, గుంటూరు కోడి ఇగురు, చికెన్ నాగార్జున గ్రేవీ, చికెన్ నాగార్జున ఉప్ప. ఇది కూడా అన్ని రేట్స్ కూడా చాలా ఓకే. నెక్స్ట్ ఇది ఇప్పుడు మన మెనూ అయిపోయిందండి. థ్యాంక్ యూ భయ్యా. వాటర్ బాటిల్స్ చూడండి. ఇక్కడ వాటర్ బాటిల్స్ నాగార్జున పెట్టి చూడండి. వీళ్ళు ఓన్ లేబుల్స్. మొత్తానికి మన మెనూ చూసారు కదా. మొత్తం మీల్స్, తర్వాత బిర్యానీస్, స్టార్టర్స్, వెజ్, నాన్ వెజ్ అన్నీ చూపించాను. నెక్స్ట్ మన వెయిట్ వస్తారండి. ఆర్డర్ ఇచ్చి ఏమేమి ఆర్డర్ ఇస్తామో అది కూడా చూపిస్తాను మీకు. अच्छा एक चिकन लॉलीपॉप और सूप में कौन सा अच्छा रहेगा? सूप में एक फ्रांस फ्राई, पेपर फ्राई चाहिए. पेपर वाला तो सेमी ग्रेवी आएगा, छोले वाला तो ड्राई आएगा. पेपर फ्रांस पेपर फ्राई एक सेमी ग्रेवी आता है. हाँ और फिश फ्राई अंदर फिश फ्राई. हाँ फिश फ्राई. एक 2 रोटी लेके आओ. 2 रोटी बटर रोटी और
फिश फ्राई प्रॉन्स फ्राई एक चिकन लॉलीपॉप वेज मील्स वेज मील्स एक वेज मील देखा एंड और क्या थैंक यू मोक्षी नाटकोड़ी करी कुछ रहते ना तो एक और एक काम करो बटर रोटी नहीं बटर नान दो लेके आओ ఇప్పుడే మన వెయిటర్ గారు రావడం జరిగింది. ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే ఫస్ట్ ఆంధ్ర మీల్స్ అండి, వెజ్ మీల్స్, తర్వాత ఏమో నాటుకోడి చికెన్ కర్రీ, తర్వాత ఏమో ఫ్రాన్స్ పెప్పర్ ఫ్రై, మటన్ ఫ్రై, తర్వాత 2 బటర్ నాన్స్ ఆర్డర్ ఇచ్చాము. ఇవన్నీ రాగానే 1 by 1 టేస్ట్ చేసి మొత్తం చూపిస్తారన్నా. అప్పుడే మర్చిపోయినాయండి, ఫిష్ ఫ్రై కూడా ఆర్డర్ ఇచ్చాము. హాయ్ మోక్షి. మోక్షి చాలా బిజీగా ఉంది ఫోన్లో. హాయ్ వేదాష్. వేదు వేదు మన వెరైటీస్ అన్నీ వచ్చినాయి చూడండి. ఇక్కడ ఈ పెప్పర్ ఫ్రై, ప్రాన్స్ పెప్పర్ ఫ్రై, ఫిష్ ఫ్రై, తర్వాత మన మోక్షి కోసం చికెన్ లాలీపాప్, నాటుకోడి ఇగురు అన్నీ వచ్చేసినాయండి. దాంతోపాటు మన వెజ్ మీల్స్ కూడా వచ్చాయి చూడండి, మన వెజ్ మీల్స్ ఇవన్నీ. थैंक यू भैया. आपका नाम क्या है? किधर से है भैया आप? नेपाल. ठीक है, थैंक यू. दोनों ही है, आपको कौन सा अच्छा लगे? मटन ले ఏ వంజరం ఫిష్ ఏనా? థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన నాన్ వెజ్ డిష్ అంటే ఫిష్ అండి. ఈ ఫిష్ వంజరం ఫిష్ అనమాట. ఇది దీన్ని ఇంగ్లీష్లో కింగ్ ఫిష్ అని అంటారు. టేస్ట్ చూపించి ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంట్లో మా అమ్మ చేస్తాను ఫిష్ ఫ్రై, సేమ్ అలా ఉంది, అందులోనే ఉందండి టేస్ట్. చాలా బాగుంది. మన రైస్ బిల్ కాయాలి. మన డైనింగ్ ఏరియాలో చూడండి, ఇక్కడ పచ్చడి ఉందండి. గోంగూర పచ్చడి ఉంటుంది. గోంగూర పచ్చడి ఉంది, ప్లస్ ఇక్కడ ఆవకాయ ఉంది, ఇక్కడ పెరుగు మిరపకాయలు ఉన్నాయి, నెక్స్ట్ కందిపూర కూడా ఇక్కడే ఉందండి. అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. దాల్ భయ్యా, దాల్ साइड में डालो. थैंक यू. ये सब्जी कौन सा सब्जी है? बीन्स डाल दो. बीन्स सब्जी चटनी लाइट में डालो. థ్యాంక్ యూ. మన వెజ్ మీల్స్ మొత్తం వచ్చేసిందండి. పప్పు, అన్నము, బీన్స్ కూర, తర్వాత చట్నీ, తర్వాత పెరుగు, రసం, సాంబారు, తర్వాత ఇక్కడ ఇదేదో స్వీట్లా ఉందండి. ఇదేమో మజ్జిగ అండి, మజ్జిగ. సలాడ్లో చూడండి, కీరా, ఆనియన్, తర్వాత ఏమో లెమన్ ఇచ్చారనమాట. ఎక్కడ ఇది అనుకోండి, రొటీన్ అనుకోండి. ఇప్పుడు మన వెజ్ మీల్స్లో మన పప్పు నెయ్యి వేసారు కదా, పప్పుతో ఎలా ఉంది టేస్ట్ చూపిస్తాను మీకు. సేమ్ అండి, పప్పు అయితే మన ఆంధ్ర స్టైల్ అండి మొత్తం. ఇప్పుడు మనము చాలా హోటల్స్కి వెళ్తాం కదా, ఆ స్టైల్ ఈ స్టైల్ అంటారు, ఆంధ్ర స్టైల్ అంటారు, కానీ టేస్ట్ చేసే మాత్రం రొటీన్గా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదండి, ఆంధ్ర స్టైల్ అంటే పేరే కాదు, టేస్ట్ కూడా అలానే ఉంది. చాలా బాగుందండి. మన మటన్ ఫ్రై కూడా వచ్చింది చూడండి. మన మటన్ ఫ్రై వచ్చింది, ప్లస్ ఇది మన బిర్యానీ. ఏం బిర్యానీ అండి? మటన్ బిర్యానీ కూడా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఫ్రాన్స్ కర్రీ టేస్ట్ చెప్తే ఎలా ఉందో. బస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు మన ఫ్రాన్స్ పెప్పర్ ఫ్రై ఆర్డర్ ఇచ్చాం కదా, ఫ్రాన్స్ పెప్పర్ ఫ్రై అయితే ఎలా ఉంది చూపిస్తాను. టేస్ట్ హోటల్లో ఫ్రాన్స్ కర్రీ అయితే అన్నదిన్న ఫస్ట్ టైం ఇదే అనమాట. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫ్రాన్స్ కర్రీ కూడా చాలా బాగుంది. ఈ ఫ్రాన్స్ కూడా అండి, ఫ్రాన్స్ చూడండి సైజు. చిన్న ఫ్రాన్స్, టైగర్ ఫ్రాన్స్, ఇది పెద్ద ఫ్రాన్స్ అనమాట. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. నాటుకోడి గ్రేవీ ట్రై చేసి చూపిస్తే ఎలా ఉందో. ఇది నాటుకోడి గ్రేవీ అనమాట. నాటుకోడి గ్రేవీతో అక్కడ చూపిస్తాను.
గ్రేవీ చాలా బాగుందండి, కాకపోతే గ్రేవీలో చాలా కోకోనట్ ఫ్లేవర్ చాలా తగ్గుతుంది, కానీ బాగుంది. మటన్ కర్రీ ఫ్రై కదండి, మటన్ ఓకే. ఇది మన మటన్ సెమీ గ్రేవీ ట్రై చేద్దామండి. చాలండి, చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన మటన్ పెప్పర్ బోనస్ ఎలా ఉందో టేస్ట్ చూపిస్తాను అండి. ఇది మన మటన్ పెప్పర్ బోనస్ అనమాట. అంటే కొంచెం గ్రేవీ కాదని చెప్పి సెమీ గ్రేవీ చెప్తాను అనమాట. చాలా బాగుందండి, చాలా బాగుంది. మటన్ కూడా చాలా బాగుందండి. పప్పు తర్వాత నేను సాంబార్ వేస్తున్నాను అండి. సాంబార్లో మామిడికి వేసారు, చాలా బాగుంది సాంబార్ కూడా. తర్వాత రసం వేసుకున్నా. రసంతో ఫిష్ ఫ్రై చాలా నా ఫేవరెట్ అండి, అందుకే ఫిష్ ఫ్రై తినకుండా రసంతో తిందామని ఆపాను అనమాట. లాస్ట్ కొంచెం మటన్ బిర్యానీ వేసుకున్నామండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పి చూడండి. మటన్ బిర్యానీ పోతే పెరి చట్నీ ఇచ్చారు, చాలా బాగుంది, చిక్కగా ఉందండి. ఇంకా గ్రేవీ కూడా ఇచ్చారండి. పెరి చట్నీతో అండి మటన్ బిర్యానీ చాలా ఇష్టం అండి. టేస్ట్ బిర్యానీ చాలా బాగుందండి, కాకపోతే దమ్ ఫ్లేవర్ రావట్లేదు. ఎలా ఉందంటే కొంచెం పలావ్ టైప్ ఉందన్నమాట, కానీ బిర్యానీ వర్తి అండి. పెరిగిని మాత్రం చాలా బాగుందండి, సేమ్ మా ఇంట్లో తింటుంది పెరిగిని అయితే. ఫైనలీ మా వండర్ఫుల్ అండ్ డెలిషియస్ డిన్నర్ అయిపోయిందండి. అబ్బా చాలా హెవీ అయిపోయిందండి, చాలా హెవీ అయిపోయింది అంతా. ఎందుకంటే మెయిన్స్, బిర్యానీ, చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఇవన్నీ తినేసరికి చాలా హెవీ అయిపోయిందండి బాబు. మన బిల్ వచ్చిందండి. మన బిల్ చూడండి, ఇక్కడ బిల్లో నాగార్జున మారతహల్లి ప్రాన్స్ పెప్పర్ ఫ్రై 455, చికెన్ లాలీపాప్ 365, ఫిష్ ఫ్రై 500, ఆంధ్ర మిల్స్ 300, నాటుకోడి కర్రీ 380, తర్వాత మటన్ పెప్పర్ బోన్లెస్ 445, బటర్ నాన్ 80, బాటిల్డ్ వాటర్ 224 రూపీస్ అండి ఒక వాటర్ బాటిల్, చిన్న బాటిల్ అండి. నెక్స్ట్ ఏమో బటర్ నాన్ 47, సరే బటర్ నాన్ 160, వాటర్ 47, మటన్ బిర్యానీ 415, తర్వాత ఫ్రెష్ లైమ్ సోడా 110 అండ్ థమ్స్ అప్ 70. మొత్తం బిల్ ఏంటంటే 3247 రూపీస్ అయిందండి. విత్ స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ మొత్తం 3400 అయింది బిల్లు. ఇంత బిల్ 840 మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు టైం 8:45 అయిందండి. మా డిన్నర్ చాలా మంచిగా అయిపోయిందండి, స్మూత్గా. నేను తొందర రావడం వల్ల మా డిన్నర్ చాలా మంచిగా అయిపోయింది, ఏ డిలే లేకుండా కరెక్ట్గా అయిపోయింది. అది లేట్ చేశారనుకోండి టేబుల్స్ ఫుల్ అయిపోతాయి, మనం వెయిటింగ్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి సర్వింగ్ కూడా చాలా డిలే అయిపోయింది. చూడండి ఇక్కడ వెయిటింగ్ ఏరియాకి మనకి చూడండి మంచి సోఫా సెట్ కూడా బాగుంది చూడండి. ఒకవేళ సీట్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి అనుకోండి, వెయిటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది ఇక్కడ అండి. ఎలా ఆడుకుంటుంటే మా మోక్షి అయితే మంచి సోమ్ తినుకుంటుంది అనమాట. ఫుడ్ మంచి చాలా బాగుందండి. ఫిష్ ఫ్రై చాలా బాగా నచ్చింది, మటన్ కర్రీ కూడా చాలా బాగుంది, ప్రాన్స్ ఫ్రై కూడా చాలా బాగుంది, టైగర్ ప్రాన్స్. లేదా మటన్ బిర్యానీ కొంచెం అంత చిన్న అంత ఏం బాగాలేదని చెప్పను, కానీ బాగుంది. కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నాకు దమ్ బిర్యానీ అలవాటు కదా. ఇక్కడ పలావ్ తినేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. నాటుకోడి కూడా పర్లేదండి, బాగానే ఉంది. సరే, ఇప్పటిదాకా నా వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. నా ఛానల్కి శ్రీకర్ రైల్ ఫ్యాన్ అని పేరు ఎందుకు ఉందో నా పాత వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. రే వేదాంశు, మోక్షిత